శుక్లాంబరధరం విష్ణుం సశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం అక్టోబర్ నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతే కదండి, మేము నా ఆది ఆస్ట్రాలజీలో మీకు జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కానీ లేకపోతే 7075389589 నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు. నేనే స్వయంగా మీకు ఫోన్ లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతాను. మీకు సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే మీ జాతకాల్లో పరిశీలించి మరీ చెప్తాను. అంతేకాదండి, ముహూర్తాలు పెట్టడం అవి చేస్తుంటాం. ముహూర్తాలు పెట్టడం, అలాగే మన కొంతమందికి జాతకాలు చెప్పడం, అనేక రకరకాలుగా మా ఆది ఆస్ట్రాలజీ నుంచి కూడా మీకు మేము చెప్తూ ఉంటాం. మీరు ఒకవేళ చెప్పించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను. ఇప్పుడు మనం అక్టోబర్ నెలలో అంటే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మకర రాశి అక్టోబర్ నెల మొత్తం కూడా మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం. నేను మీ వాడ్రేవు ఆదినారాయణరావు, ఆది ఆస్ట్రాలజీ. మీ రాశ్యాధిపతి ద్వితీయ భావంలో ఉండడం వలన అంత మంచిది కాదు. ఎందుకంటే ఏలినడిసిన ప్రభావం మీ రాశి మీద ఉంది. మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, పాదాలు వరకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ద్వితీయ భావ శని కూడా ఉన్న ఊరి నుంచి, ఉన్న పట్టణం నుంచి, మీరు నివసించే పట్టణం నుంచి దూరంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా మీ స్నేహితుల ద్వారా కానీ, అయితే స్నేహితుల ద్వారా కాదు కానీ స్నేహితుల వలన కానీ మీ భార్యాభర్తల విషయంలో ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. 3వ భావంలో రాహు ధైర్యాన్ని ఇస్తాడండి. వాడు ఆయన రాహు ధైర్యాన్ని, పట్టుదలని, కార్యసిద్ధిని, అనేక విధములుగా శుభకార్యాలు, శుభ విశేషాలు కలిగేట్టుగా రాహు ఖచ్చితంగా చాలా మంచి చేస్తాడు. ప్రయాణాలు చేస్తుంటాడు. అలాగే 4th భావాన్ని శని చూడడం వలన కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. చిన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగుండకపోవడము, మీరు కొన్న ప్రతి వస్తువులోనూ అంటే గృహాల్లోనూ లేకపోతే ల్యాండ్స్లోనూ, భూములు ఉంటాం కదా వాటిలోనూ కొద్ది చిన్న ప్రాబ్లమ్స్ రావడానికే అవకాశం ఉంది. ఏదేమైనా పంచమ స్థానంలో గురుడు చాలా చాలా బాగున్నాడు. 10వ తారీఖు నుంచి అంటే అక్టోబర్ 10 నుంచి కూడా వక్రగతిలో ఉంటాడు. మీ 3వ ఇంటి వాడు అయ్యాడు పాపి. అయినప్పటికీ శుభాలే చేకూర్చడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏం శుభాలంటే మీ సంతానం విషయంలో అభివృద్ధి కలిగించడము, పుత్ర సంతాన యోగం కలిగించడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము, అలాగే మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ విజయం సాధించేది చేయడము, అలాగే స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో కూడా బాగా డబ్బులు వచ్చేట్టుగా చేయడం జరుగుతుంది. కానీ నేను ఆడమని చెప్పను. మీరు చాలామంది ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళు ఏంటంటే ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళ బ్యాంకింగ్ వాటిలోనూ లేకపోతే ఫైనాన్స్ సంబంధించిన వాటిలోనూ ఈ షేర్ మార్కెట్లో కనుక పెట్టుబడి పెడితే లాభాలు రావడానికి అవకాశం ఉంది. అది మీ యొక్క ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడి ఉంటుంది సార్. అది పక్కన పెడితే ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధికరంగా ఉంటుందండి. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి, డ్యాన్స్ చేసే వాళ్ళకి, వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా గురు ప్రభావం చాలా బాగుంది కాబట్టి అద్భుతమైనటువంటి ప్రతిభ ఉంటుంది. గురుడు పంచమస్థానం ఉన్నాడంటే పొలిటికల్ రంగంలో బాగుంటుందండి. కొంతమందికి అయితే పదవులు రావడానికి కూడా అవకాశం ఉంది. 6వ భావంలో కుజుడు అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తాడు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే 19వ తారీఖు వరకు మాత్రమే 6వ భావంలో ఉంటాడు. 6వ భావంలో కుజుడు ప్రతి విషయంలోనూ విజయం కలిగించడానికి తోడ్పడతాడు. మీ మేనమావులకు బాగుంటుంది. అలాగే మీకు కొంతమందికి అనారోగ్య సమస్యలు వస్తుంటాయి, అటువంటి లేకుండా కాపాడుతుంటాడు. రోగ భయం, రుణ భయం అవేం లేకుండా కాపాడడం, ఎక్కువగా దానగుణం కలిగేట్ చేయడము అవకాశాలు ఉన్నాయి. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో విజయం సాధించడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లోనండి మీరు ఉండడానికి అవకాశం ఉంది. కొంతమంది ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, కొంతమంది ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి, లేడీస్ మీకేనండి. మీరు కష్టపడి చదువుతున్నారు, ఖచ్చితంగా మీరు విజయం సాధించడానికే ఎక్కువ అవకాశాలు కుజుడిస్తాడు. కానీ 7వ భావంలోకి 20వ తారీఖు నుంచి నీచ స్థితిలోకి వస్తున్నాడు.
అంత మంచిది కాదనమాట. సప్తమ భావంలోకి రావడం వలన భార్యాభర్తల విషయంలో ఇబ్బంది కలగడము, మీ బిజినెస్లో కూడా అంటే ఏ బిజినెస్ అంటే కుదురు సంబంధించిన కార్యకర్తలు, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, లేకపోతే మన ల్యాండ్స్ అంటే భూములు, వాటిలో తగాదాలు, లేకపోతే చిన్న చిన్న మనస్పర్ధలు, లేకపోతే చిన్న వివాదాలు ఉండడానికి అవకాశం ఉంది. భూములు కొనేటప్పుడు చాలా ఆచితూచి కొనండి. సర్వసాధారణంగా మీ భార్యాభర్తల విషయంలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదైనా అష్టమ స్థానానికి శని చూస్తాడు కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఆరోగ్య విషయంలో మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదేమైనా భాగ్యస్థానంలో రవి బుధులు బాగున్నారండి. భాగ్య రాజ్య లాభస్థానం 3 చాలా పవర్ఫుల్. భాగ్యస్థానంలో రవి బుధ కేతువులకు గురుదృష్టి ఉంది. అలా ఉండడం ఏమవుతుంటే మీకు ప్రతి పనులను విజయం సాధించడము, విదేశ పర్యటన ఉండేది చేయడము, చదువు రీత్యా విదేశాలకు వెళ్ళడము అంత అద్భుతం అండి. ఖచ్చితంగా మీకు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం చేయడము, గురుగారిని పీఠాధిపతులు కలవడము, భాగ్యస్థానం వృద్ధి అవుతూ ఉంటుందండి. మీరు ఏ బిజినెస్ చేసినా భాగ్యం వృద్ధి అవుతుంది. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, సిఎంఏ అంటాం కదా, సిఏ చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, నేను సిఎంఏ. సో వాళ్ళందరికీ కూడా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రాలజర్స్ ఉన్నారు కదా, ఆస్ట్రాలజీ సంబంధించిన వాళ్ళకి వాళ్ళు చాలా మంది బ్రహ్మాండంగా చెప్తుంటారంటే వాళ్ళకి మంచి రోజులు, వాళ్ళ వాక్శుద్ధి బాగుంటుంది. వాళ్ళు చెప్పిన కూడా చాలా మటుకు జరుగుతాయి కూడా. దశమస్థానంలో శుక్రుడితో కలిసిన బుధుడితో కలిసిన రవి ఉన్నాడు కదా, 10వ తారీఖు నుంచి బుధుడు వచ్చేస్తాడు కదండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే బుధుడు దశమంలో ఉన్నాడంటే, బుధ శుక్రుడు అంటే సినిమా రంగంలో వాళ్ళకి చాలా బాగుంటుందండి. బుధ శుక్రుల కాంబినేషన్ దశమంలో ఉన్నారంటే, శుక్రుడు దశమంలో ఉన్నాడు చెప్పాలండి. శుక్రుడు దశమంలో ఉన్నారంటే వాళ్ళు ఏం చెప్తే ఆర్గ్యుమెంట్ చేస్తే ఆ ఆర్గ్యుమెంట్లో వాళ్ళు విజయం సాధిస్తారు. ఇది ఖచ్చితం. చవితి పుట్టిన వాళ్ళకి, పౌర్ణమి చవితి కానీ, చవితి పూట పుట్టిన వాళ్ళకి, దశమంలో శుక్రుడు ఉన్న వాళ్ళకి, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏదైనా సరే వాళ్ళు వాదన చేస్తే వాళ్ళు విజయం సాధిస్తారు. అది పక్క పెడతాం. బుధ శుక్రుల కాంబినేషన్ కాబట్టి సినిమా రంగంలో బాగా మీరు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. సినిమా రంగంలో మీరు డైరెక్టర్స్ గాను, యాక్టర్స్ గాను, ఏదైనా సరే కళారంగం విజయం సాధిస్తారు. మీ సినిమాలు కూడా బ్రహ్మాండంగా ఆడతాయి. టెలివిజన్ రంగంలో కూడా అద్భుతమైన ఫలితాలు అవకాశం వెతుక్కుంటూ వస్తాయంటే సందేహం లేదు. మీరు చేస్తున్న ప్రొఫెషన్, బిజినెస్ ఏదైనా సరే, అంటే మీరు సాఫ్ట్వేర్ బిజినెస్ అవ్వచ్చు, ఏ బిజినెస్ అయినా సరే వాటిల్లో మీరు విజయం సాధిస్తారు. దశమంలో రవి ఉన్నాడు. దశమ రవి దిగ్బలుడు కూడా. సో రవి బుధులు కూడా కాంబినేషన్ ఉంటుంది. శుక్రుడు మారిపోతాడు, రవి బుధులు దశమంలో ఉన్నారు. అంటే ఫైనాన్స్ సంబంధించిన వాటిలో మీరు బాగా రాణిస్తారు. ఉద్యోగం భద్రత ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చి తీరుతుంది అతి త్వరలో. 11వ భావంలో బుధ శుక్రులు ఉన్నారండి. అంటే బుధుడు 30వ తారీఖు నుంచి వస్తాడు. శుక్రుడు చెప్పుకుందాం. శుక్రుడు 13వ తారీఖు నుంచి అక్టోబర్ నుంచి శుక్రుడు లాభంలోకి వస్తున్నాడు. గురుడితో కలిసి గురుదృష్టి అది. అంటే మీరు చేస్తున్న బిజినెస్ బాగా సక్సెస్ అయి విజయం సాధిస్తారు. ధన సంపాదన బాగుంటుంది. ఉద్యోగం ద్వారా, వ్యాపారం ద్వారా మీకు సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుందండి. తృప్తి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆనందోత్సవాలతో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తీర్థయాత్ర కూడా బాగా చేస్తారండి మీరు. అమ్మో, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు కూడా చేస్తారు మీరు గురువు గారితో.